హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మీ నుంచి వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, అన్నయ్య ఆక్టోపస్ గురించి కూడా క్లియర్గా చెప్పానయ్య అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఆక్టోపస్కి సంబంధించినటువంటి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆక్టోపస్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ అనమాట. ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది రాష్ట్ర స్థాయి ప్రత్యేకమైనటువంటి కౌంటర్ టెర్రరిస్ట్ ఫోర్స్ అనమాట. కౌంటర్ టెర్రరిస్ట్ ఫోర్స్ అనమాట. ఏంటి దేనికి కౌంటర్ స్టారో అంటే మనం చూస్తే ఏదైతే తీవ్రవాద కార్యకలాపాలు అయితే ఉన్నాయో, లేదా హై రిస్క్ ఆపరేషన్స్ అనేవి ఉన్నావో, లేదా విఐపి సెక్యూరిటీ వంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పనులు నిర్వహించే ఎలైట్ యూనిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ యూనిట్ సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు తెలంగాణ రాష్ట్రంలోనూ 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఆక్టోపస్ యూనిట్ అనేది ఉండడం జరిగిందనమాట. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి యూనిట్ అనమాట. ప్రధానంగా వీళ్ళు చేసేటువంటి డ్యూటీస్ ఎలాగ ఉంటాయంటే, ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం, అదేవిధంగా హైజెక్, హోస్టేజ్ రిస్క్ ఆపరేషన్స్, బాంబు డిటెక్షన్స్ అండ్ డిస్పోజల్ సపోర్ట్, విఐపి వివిఐపి హై లెవెల్ సెక్యూరిటీ అనేది వీళ్ళు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఆధారంగా స్పెషల్ రైడ్స్ అనేవి చేస్తారు. ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు చేరుకుని అక్కడ ఆపరేషన్స్ అనేవి చేస్తారన్నమాట. ఇక పోస్టుల్లో ఎవరో పనిచేస్తారయ్యా అంటే, ఇటు కానిస్టేబుల్ గారు చేస్తారు, హెడ్ కానిస్టేబుల్ గారు చేస్తారు, అదేవిధంగా ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు. ఈ విధంగా ఈ క్యాడర్ కలిగిన వాళ్ళు ఇటు ఆంధ్ర మరియు అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో చేయడం అయితే జరుగుతుంది. ఇక సెలక్షన్ ఎలా జరుగుతుందంటే, ఈ సెలక్షన్లో ముందు ఆక్టోపస్కి వెళ్ళాలంటే కంపల్సరీగా అతను ఒక కానిస్టేబుల్ అయి ఉండాలన్నమాట. అది సివిల్ అయినా సరే, ఏఆర్ అయినా సరే, ఏపీఎస్పీ అయినా సరే, ఎవరైనా సరే ఒక కానిస్టేబుల్ అయి ఉండాలి. కానిస్టేబుల్ అయిన తర్వాత వాలంటరీ అప్లికేషన్ అనేది ఇవ్వాలన్నమాట. నామినేషన్ అనేది, నామినల్ రోల్ అంటాం కదా, అది అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత అక్కడ టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్లో 3.2 రన్నింగ్ పెడతారు, 100 మీటర్స్ రన్నింగ్ పెడతారు, అబ్డామెన్స్ అని పెడతారు, టిప్స్, కొలప్స్ అవన్నీ కూడా పెడతారు. అదేవిధంగా రోప్ పెడతారు. ఇవన్నీ కూడా అక్కడ జరగవలసినటువంటి షటిల్ రన్ కానీ అవన్నీ కూడా పెట్టి అక్కడ ఎవరైతే మంచి మార్కులు మెరిట్ సాధిస్తారో ఆ మెరిట్ సాధించే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కొంచెం చాలా కఠినంగా ఉంటుంది అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎందుకంటే ఇవి కమాండో వింగ్స్ కాబట్టి కమాండోగా చెల్లాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కావాలన్నమాట. అదేవిధంగా షూటింగ్ స్కిల్ టెస్ట్, షూటింగ్ సంబంధించి పెడతారు. అది సైకలాజికల్ టెస్ట్ వెళ్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, వీటన్నిటితో పాటు ఫిట్నెస్, ధైర్యం, షూటింగ్ స్కిల్స్ ఇవి ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఒక 3 months అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 months ట్రైనింగ్లో అనేకమైనటువంటి కమాండోకి సంబంధించిన ఇప్పటి వరకు మీరు మీ జీవితాల్లో చూడనటువంటి అనేక రకాలైనటువంటి వెపన్స్ని అక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది. ఒక ఉగ్రవాది ఒక ప్లేస్లో ఉన్నాడు అని తెలిస్తే అతన్ని ఏ విధంగా అతని దగ్గరికంటా చేరుకోవాలి, అతన్ని ఏ విధంగా మనకే హాని కలగకుండా అతన్ని ఎలా పట్టుకోవాలి, అవకాశం ఉంటే పట్టుకోవాలా, లేకపోతే అతన్ని హతమార్చాలా ఏంటి అనేవి కూడా నేర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, దానికి సంబంధించిన వెపన్స్ కానీ, దానికి సంబంధించిన రోపులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ట్రైనింగ్ అనేది కమాండో ట్రైనింగ్ అంటారు అనమాట. కమాండో ట్రైనింగ్ అంటారు. దీనిని అర్బన్ వార్ఫేర్ అని కూడా అంటారు, లేదా క్లోజ్ కాంబాక్ట్ ఫైటింగ్ అంటారు, లేదా అడ్వాన్స్డ్ వెపన్స్ హ్యాండింగ్, అది బాంబు హ్యాండ్లింగ్ బేసిక్స్, నైట్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది. ఇక జీతం యొక్క ప్రయోజనాలు కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మనకు వచ్చే జీతంతో పాటు ఒక 50% ఎక్కువగా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే స్పెషల్ డ్యూటీ అలవెన్స్ అంటారు, రిస్క్ అలవెన్స్ ఇస్తారు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ప్రమోషన్ అవకాశాలు కూడా ఉండేటువంటి కమాండోలు చేస్తారు కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరికి వచ్చినట్టు ఇక్కడ హెచ్ఆర్ఈ ఇస్తారు, అడిషనల్ హెచ్ఆర్ఈ, టీఎల్ అన్నీ ఉన్నప్పుడు కూడా ఒక 50% అలవెన్స్ అనేది ఇస్తారు. దాంతోపాటు ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నమాట. ముఖ్యంగా ఏపీఎస్ పోలికలు ఏంటంటే ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది కొంచెం అరుదుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా అటు గ్రేహౌండ్స్ కానీ ఇటు ఆక్టోపస్ కానీ వెళ్తూ ఉంటారు. కొంతమంది అడవుల్లో పనిచేయడం ఎందుకు, లేదా సిటీలో పనిచేద్దామని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనకు తగినట్టుగా ఈ యొక్క ఆక్టోపస్కి అయితే రావడం జరుగుతుంది. కావాల్సినటువంటి అత్యుత్తమైనటువంటి లక్షణాలు ఏంటయ్యా అని మనం చూస్తే, అత్యుత్తమ ఫిట్నెస్ అనేది అవసరం. దీనికి ఫిట్నెస్ ఉండాలన్నమాట. అనారోగ్య కారణాలు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీనికి రాకూడదు. భయం లేని ధైర్యం కావాలి. డేర్ అండ్ డాషింగ్ అంటాం కదా, అటువంటి డేర్ అండ్ డాషింగ్, భయం లేని వ్యక్తులు దీనికి కావాలి. వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండాలి, టీం వర్క్ ఉండాలి, మానసిక ధైర్యం కావాలి, ఎక్కువగా రన్నింగ్ పని అనమాట. రన్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రన్నింగ్ చేయగలిగినటువంటి విధంగా ఉండాలన్నమాట. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎక్కడైతే ఉగ్రవాద అనుమానితులపై ఉంటారో వాళ్ళ మీద స్పెషల్ ఆపరేషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఈ ఏదైతే
విమానాలు ఉన్నాయి, విమానాలు హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అటువంటి వాళ్ళని పట్టుకోవాలన్నమాట. అందుకనే వీళ్ళకి అన్నీ కూడా శిక్షణ ఇస్తుంటారు. ఎయిర్పోర్ట్లో కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర కానీ, అదేవిధంగా బాంబు థ్రెట్ ఉన్నదని ఎవరైతే కాల్ చేశారో అక్కడికి వెళ్ళి బాంబు థ్రెట్ ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళి సెక్యూరిటీ చూసుకుని అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. హై రిస్క్ రైడ్స్లో పాల్గొంటారు వీళ్ళు. అదేవిధంగా కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో యాంటీ టెర్రర్ సెక్యూరిటీ ఎక్కడెక్కడైతే కొంచెం రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళైతే డ్యూటీలు చేయడం జరుగుతుంది అనమాట. ఇక సెక్యూరిటీ కూడా వీవీఐపీలు కానీ వీఐపీలు ఉన్న హై లెవెల్ సెక్యూరిటీ అనేది వీళ్ళు ఇస్తారన్నమాట. ముఖ్యమైన ఈవెంట్స్కి యాంటీ సోబాటాజ్ చెక్ చేస్తారు. ఎయిర్పోర్ట్ ముఖ్య కేంద్రాలు సెక్యూరిటీ అనేది వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా ఇంటెలిజెన్స్ ఆపరేషన్ సపోర్ట్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా సీక్రెట్ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో రికగ్నైజ్ చేస్తారు. ఇతర పోలీసు యూనిట్స్తో టెక్నికల్గా సపోర్ట్ తీసుకుంటూ వీళ్ళ యొక్క కార్యకలాపాలు అనేవి చేస్తుంటారు. ఇక ట్రైనింగ్ ఎలా ఉంటుంది, రోజు హై లెవెల్ ఫిట్నెస్ అనేది కావాలి, షూటింగ్ ప్రాక్టీస్ అనేది కావాలి, అదేవిధంగా క్లోజ్ కాంబాట్ డ్రిల్స్ అని నేర్చుకోవాలి, అదేవిధంగా నైట్ ఆపరేషన్ ప్రాక్టీస్ అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. షిఫ్ట్ వైజ్గా మీ డ్యూటీస్ మీరు వెళ్తారు, మిగిలిన టైం అనేది రెస్ట్ ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి సందర్భాల్లో మీరు కంపల్సరీగా మంచిగా ప్రిపరేషన్ చేసుకుని వేరే జాబుల్లో సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఆంధ్ర పోలీసులాగా ఇక్కడ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అదేవిధంగా సాధారణ సెలవులు కానీ, ఈఎల్ కానీ, మెడికల్ లీవ్లు కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది అనమాట. ఇది కొంచెం సిటీల్లో పనిచేస్తారో, సిటీలో పనిచేయడం వల్ల యూనిఫామ్ అనేది కూడా ఉండదన్నమాట. వీళ్ళకి స్పెషల్గా ఆక్టోపస్కి సంబంధించిన డ్రెస్ అనేది ఉంటుంది. ఆ డ్రెస్లోనే వీళ్ళు డ్యూటీ చేయడం కానీ, ట్రైనింగ్ చేయడం కానీ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కఠోరమైన శ్రమ, ఫిట్నెస్ అనేది కావాలి. ఎక్కువ రన్నింగ్ కావాలన్నమాట. ఎక్కువ రన్నింగే కావాలి. అందుకనే ఇక్కడ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటారండి. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు బాగా పరిగెట్టగలుగుతారు. అదే కాకుండా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొంతకాలం అనేది అందులో కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేని పర్పస్లో ఈ యొక్క వింగ్స్కి వెళ్తారంటే, ఒకటి ఫ్యామిలీ వెల్ఫేర్ నిమిత్తం వెళ్తారు, రెండోది ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట. ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ 50% అలవెన్సెస్ ఉంటుంది. ఫ్యామిలీని ఒక చోట పెట్టుకోవచ్చు, పిల్లల్ని ఎడ్యుకేషన్గా చదివించుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా ఈ ఆక్టోపస్ డ్యూటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ కానీ, ఉగ్రవాదులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ ఉంటాయో, ఎక్కడైతే కొంచెం రిస్క్ ఉందో ఆ రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్లు కానీ, విమానాశ్రయాలు కానీ, విఐపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎక్కడైతే హైకోర్ట్స్ కానీ, ఎక్కడైతే కొంచెం థ్రెట్ ఉన్నదని చెప్పేసి ఉంటుందో ఆ ఏరియాల్లో వీళ్ళైతే తమ యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ఆక్టోపస్కి సంబంధించి కొన్ని అనమాట ప్రాసెస్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది జాబ్ ప్రొఫైల్కి సంబంధించింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.